మన ఎక్స్ప్లెయినర్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం డేటా విజువలైజేషన్ అనే ఒక అమేజింగ్ వరల్డ్లోకి డీప్ డైవ్ చేద్దాం. మనం రెండు పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం, పవర్ బిఐ అండ్ టాబ్లూ. అసలు ఈ టూల్స్ కేవలం నంబర్స్గా ఉన్న డేటాని ఒక బ్యూటిఫుల్ స్టోరీగా ఎలా కన్వర్ట్ చేస్తాయో చూద్దాం. రెడీయా? ఈక్వేట్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి కదా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం చూసే స్ప్రెడ్షీట్స్లో ఉన్న రా డేటా, ఆ నంబర్స్, అవేమీ చెప్పలేవు. అవి సైలెంట్గా ఉంటాయి. దానికి మనం ఒక వాయిస్ ఇవ్వాలి, అండ్ ఆ వాయిసే డేటా విజువలైజేషన్. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, ఈ డేటా కథ వాయిస్ ఎలా ఇస్తాం? వెల్, ఇక్కడే పవర్ బిఐ మరియు టాబ్లూ లాంటి టూల్స్ సీన్లోకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే, ఆ కన్ఫ్యూజింగ్ నంబర్స్ని, ఆ బోరింగ్ స్ప్రెడ్షీట్స్ని ఒక క్లియర్గా ఇంటరాక్టివ్ డాష్బోర్డ్గా మార్చి అందులో దాగి ఉన్న హిడెన్ స్టోరీస్ని బయటకు తీస్తాయి. యూ కెన్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ విజువల్ ట్రాన్స్లేటర్స్. లెట్స్ డూ వన్ థింగ్. ఈ టూల్స్ని జస్ట్ సాఫ్ట్వేర్లా కాకుండా మీ డేటాతో కథలు చెప్పే ఆర్టిస్ట్లా ఊహించుకోండి. కరెక్ట్, వాళ్ళు కలర్స్, షేప్స్, చార్ట్స్ అండ్ ఈవెన్ మూవ్మెంట్ని యూజ్ చేసి కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ని సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేలా చేస్తారు. Okay, first up, let's meet Power BI. ఈ toolని మీరు ఒక చాలా practical, no-nonsense problem solver laga అనుకోవచ్చు. Its job is to get things done, efficiently and effectively. Let's see how. పవర్ బిఐ యొక్క బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఏంటంటే, అది మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్తో చాలా బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఎక్సెల్, యాజూర్ ఆర్ అదర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటే పవర్ బిఐ మీకు చాలా న్యాచురల్గా, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకే చాలా బిజినెసెస్ దీన్ని గో టు చాయిస్గా ఎంచుకుంటాయి. ఆల్రైట్, ఇప్పుడు ఈ స్టోరీలో మన సెకండ్ క్యారెక్టర్ని కలుద్దాం, టాబ్లూ. పవర్ బిఐ అనేది ప్రాక్టికల్ చాయిస్ అయితే టాబ్లూ, వెల్, టాబ్లూ ఇస్ ది ఆర్టిస్ట్. ఇక్కడ ఫోకస్ అంతా జస్ట్ డేటా అనాలిసిస్ మీద కాదు, క్రియేటివిటీ అండ్ ఎస్థెటిక్స్ మీద కూడా ఉంటుంది. టాబ్లూ క్రియేట్ చేసే చేజ్ విజువల్స్ చాలా స్టన్నింగ్గా, పబ్లికేషన్ క్వాలిటీలో ఉంటాయి. అంటే అవి అంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మీరు వాటిని మ్యాగజైన్లో ఆర్ ఒక హై స్టేక్స్ ప్రెజెంటేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. అందుకే డేటా జర్నలిస్ట్ అండ్ రీసెర్చర్స్ ఎక్కువగా టాబ్లూనే ప్రిఫర్ చేస్తారు టు వావ్ దేర్ ఆడియన్స్. సరే, మనం ఈ రెండు టూల్స్ని పరిచయం చేసుకున్నాంగా. ఇప్పుడు వాటిని హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. వాళ్ళ డిఫరెంట్ స్ట్రెంగ్స్ వల్ల వాటిని ఎలా వేర్వేరు సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారో చూద్దాం. So to put it simply, Power BI అనేది business operations కోసం ఒక చాలా practical integrated solution. On the other hand, Tableau is the perfect artistic tool to create stunning visuals and really impress an audience. Let's take an example. ఊహించుకోండి, మీరొక రీటైల్ చైన్ ఓనర్. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీ టాబ్లెట్లో పవర్ బిఐ డాష్బోర్డ్ ఓపెన్ చేస్తారు. లో ఇన్వెంటరీ ఉన్న చోట రెడ్ అలర్ట్స్ కనిపిస్తాయి. సేల్స్ ట్రెండ్స్ పెరుగుతున్నాయో లేదో చెప్పడానికి క్లైంబింగ్ గ్రీన్ లైన్స్. ఎక్కడ కస్టమర్ ఫుట్ఫాల్ ఎక్కువ ఉందో చూపించే హీట్ మ్యాప్స్. చూసారా, ఇక్కడ మీరు నంబర్స్తో టైం వేస్ట్ చేయట్లేదు, జస్ట్ విజువల్స్ చూసి ఫాస్ట్గా క్రిటికల్ బిజినెస్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఇక టాబ్లూ గురించి మాట్లాడుకుందాం. ఒక క్లైమేట్ రీసెర్చర్ 50 years ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్ డేటాని తీసుకుని టాబ్లోలో ఒక యానిమేటెడ్ గ్లోబ్ క్రియేట్ చేశారు. ఆ గ్లోబ్ టైం గడిచే కొద్దీ మెల్లగా కూల్ బ్లూ నుంచి అలార్మింగ్ రెడ్కి మారుతుంది. ఆ విజువల్ చూసిన పాలసీ మేకర్స్కి ఆ రిపోర్ట్లో ఉన్న నంబర్స్ కన్నా ఆ స్టోరీ, ఆ అర్జెన్సీ చాలా బెటర్గా అర్థమైంది. దే ఫెల్ట్ ఇట్. ఇదే టాబ్లో యొక్క పవర్, డేటాతో ఇమోషన్స్ని కనెక్ట్ చేయడం. సో ఈ టూల్స్ ద్వారా మనం డేటాని చూసే విధానం మారిపోయింది. కానీ జస్ట్ అప్పుడే ఈ సీన్లోకి జనరేటివ్ ఏఐ ఎంటర్ అయింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. ఈ టూల్స్ని మనం యూజ్ చేసే విధానాన్నే మార్చేసింది. పాత రోజుల్లో డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే ఎంత కష్టమో గుర్తుందా? కాంప్లెక్స్ ఫార్ములాస్ రాయాలి, లేఅవుట్ డిజైన్ కోసం అవర్స్ స్పెండ్ చేయాలి, అండ్ చాలా ట్రైనింగ్ అండ్ పేషెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు జెన్ ఏఐతో మీరు మీ గోల్ని ప్లెయిన్, సింపుల్ ఇంగ్లీష్లో చెప్తే చాలు. ది ఏఐ బిల్డ్స్ ది విజువలైజేషన్ ఫార్ యూ ఇన్స్టెంట్లీ. సో ఈ న్యూ ప్రాసెస్ చాలా సింపుల్. It's literally as easy as 1, 2, 3. Step 1. Just speak your request. For example, show me the quarterly sales by region. Step 2. AI వెంటనే ఆ visually build చేస్తుంది. And Step 3. You get instant insights. That's it. It's that easy. జెన్ ఏఐ ద్వారా వచ్చిన ఇంకో సూపర్ పవర్ ఏంటంటే ఆటోమేటెడ్ ఇన్సైట్స్. అంటే జెన్ ఏఐ మనం అడిగిందే కాదు, అది ఇంకా స్మార్ట్. అది ప్రోయాక్టివ్గా మీ డేటాలో డీప్గా వెళ్ళి మీరు మిస్ అయిన అన్యూజువల్ ప్యాటర్న్స్ని, అనామలీస్ని ఫైండ్ అవుట్ చేసి మీకు హైలైట్ చేస్తుంది.
It's like having a vigilant data analyst working for you 24/7. బట్ బిలీవ్ మీ, ఏఐ ఇంటిగ్రేషన్ అనేది జస్ట్ ద బిగినింగ్. మనం చాలా చాలా ఎక్సైటింగ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ని చూడబోతున్నాం. డేటా విజువలైజేషన్ యొక్క ఫ్యూచర్ ఇంకా విజువల్గా, ఇంకా ఇంటెలిజెంట్గా ఉండబోతుంది. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక డేటా ప్రింటౌట్ మీద మీ ఫోన్ని పాయింట్ చేస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీలో 3D చార్ట్స్ ఆ పేపర్ పైన ఫ్లోట్ అవుతాయి. ఆర్ హౌ అబౌట్ దిస్, డాష్బోర్డ్స్ దాట్ ఆటోమేటిక్లీ చేంజ్ అండ్ అడాప్ట్ డిపెండింగ్ ఆన్ హూ ఇస్ లుకింగ్ ఎట్ దెమ్. దీన్ని యాంబియంట్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనం ఇన్సైట్స్ కోసం వెతకక్కర్లేదు, ఇన్సైట్సే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సౌండ్స్ లైక్ సైఫై, రైట్? బట్ ఇట్స్ క్లోజర్ దెన్ యూ థింక్. సో ఫైనల్గా ఈ డిస్కషన్ అంతా మళ్ళీ మన మెయిన్ థీమ్కి వస్తుంది. డేటాని జస్ట్ నంబర్స్లా కాకుండా కంపెలింగ్ స్టోరీస్గా ఎలా మార్చాలి అనేది. ఐ లవ్ దిస్ కోట్. నంబర్స్ ఒక ఎనుకలేవి నిజం చెప్పే ఒక స్కెలిటన్ లాంటివి. కాని స్కెలిటన్స్ ప్రజల్ని కదిలించలేవు, స్టోరీస్ మాత్రమే కదిలించగలవు. ఈ టూల్స్ జెన్ఏఐతో కలిసి మన డేటాకి ప్రాణం పోసి ఒక పవర్ఫుల్ కథలా చెబుతాయి. సో ఇప్పుడు అసలు ప్రశ్న మీకు, ఈ టూల్స్, ఈ టెక్నాలజీ అంతా ఉంది. How will you turn your data into a powerful story? Think about it. Thanks for joining me in this explainer.